అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారంటూ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో ప్రముఖ దర్శకుడు ఆర్జీవి గారి మీద కేసులు నమోదవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తాను హైకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్కి దాఖలు చేసుకున్నాడో దానికి సంబంధించి కోర్టు విచారణ 9వ తారీఖుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్జీవి నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ తాను ఎక్కడికి పారిపోలేదంటూ తన నివాసం అంటే తన డెన్లోనే తాను ఉన్నాడని, ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినప్పటికి కూడా జైల్లో ఖైదీలతో పరిచయాలు పెంచుకొని అక్కడగా కూడా ఒక మంచి సినిమాలు తీసేటువంటి దానికి అనుగుణంగా కథలు రాసుకుంటా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆర్జీవి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఆర్జీవి గారు అప్పుడు చూస్తే రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ కేసులు నమోదయ్యో తెలియదు. దానికి సంబంధించి ఆయన పరారీలో ఉన్నాడని ఇదంతా మీడియా బాగా హడావుట్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించి ఆయన మాట్లాడుతూ తాను ఎక్కడికి భయపడి పారిపోలేదు, నేను మా ఇంట్లోనే ఉన్నాను, పోలీసులు అసలు నాకు నోటీస్ ఇవ్వడానికి వచ్చారు కానీ ఎక్కడ అరెస్ట్ చేయడానికి రాలేదు, ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా జైల్లో పరిచయాలు పెంచుకొని అక్కడైనా సినిమాలు చేస్తా, అంతేగాని ఎక్కడ కాంప్రమైజ్ అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఏంటంటారు? ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు నోటీస్ ముందు ఇచ్చి వెళ్ళారు. అవును, పోలీసులు నోటీస్ ఇచ్చినప్పుడు ఇతను జేబులో చేయి పెట్టుకుని అందంగా తీసుకుని స్టైల్గా నిలబడి నోటీస్ తీసుకున్నాడు కదా, వెక్కిరించినట్టుగా నవ్వుతా. అవును అవునా కదా, ఏదో అవార్డు తీసుకున్నట్టు అవార్డు తీసుకున్నట్టుగా ఏదో మెమెంటో ఇస్తారు కదా ఫంక్షన్స్ లో, సన్మానం చేసి బహుమతి గ్రహీత సన్మాన గ్రహీత అని ఒక మెమెంటో ఇస్తారు కదా, అలా తీసుకున్నాడు కదా. మళ్ళీ ఎందుకు వచ్చారు పోలీసుల ఇంటికి? ముద్దెట్టుకుంటానికి వచ్చారా? నువ్వు భలే ఉన్నావు అని చెప్పేసి ఎందుకు వచ్చారు? ఇతను విచారణకి హాజరు కాకపోతే వర్చువల్గా హాజరవుతాను, నాకు జరీ ఎంటుకలు ఉన్నాయి అని చెప్తున్నాడు అతను. అందరికీ నల్లగా ఉంటాయి ఎంటుకలు, అది తెల్లగా ఉంటాయి. కొంతమంది ఇతను జరీ ఎంటుకలు ఉన్నాయి అన్నట్టుగా చెప్పాడు, స్పెషల్ అని, నేను చాలా స్పెషల్ అన్నట్టుగా. అదేం కుదరదురా బాబు అని వచ్చారండి. దానికి ఇతను ఏం చెప్తున్నాడు, మరి మళ్ళీ నోటీస్ ఇస్తానికి వచ్చారని చెప్తున్నాడు. ఒకవేళ నేను అరెస్ట్ చేస్తే జైల్లో ఉన్న వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ విశేషాలు తెలుసుకుని కథలు రాస్తానన్నాడు. నీకు అంత సీన్ ఎందుకు ఇస్తారు? నేను కథలు ఇస్తారు అక్కడ తలుచుకుంటే నీకు గాలి కూడా ఆడినవరు. ఓకే, నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఉండదు. బొమ్మ తేడా వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. అతను ఇంకా ప్రెస్ మీట్ పెట్టాడు, 2-3 ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అవును, వాళ్ళు అడిగిన ప్రశ్నలకే సమాధానం సరిగ్గా చెప్పలేకపోయావు. ప్రెస్ మీట్లో అయితే నిన్ను ఏ కథలు పడేశారు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఒకటి కూడా వంకరగా సమాధానం చెప్పడానికి ట్రై చేశారు. నువ్వు వంకరగా చెప్పినా కానీ అంతకన్నా వంకరగా అడిగే ప్రశ్నలు దానికి సమాధానం చెప్పలేక నేను చెప్పను బాగున్నావు. ఇక్కడ కింద పడ్డా నేనే, నిలబడ్డా నేనే కొట్టాను అన్నట్టుగా మాట్లాడితే జరిగింది ఏంటంటే, ఇతను కొంతమంది దగ్గర భారీ మొత్తంలో పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు. ఆ మధ్యకాలంలో ఒక బయోపిక్ తీసాడు ఒక పొలిటికల్ లీడర్ సంబంధించి. అప్పుడు పరిచయమైన ఒక ఫైనాన్సర్ దగ్గర భారీ మొత్తంలో డబ్బు తీసుకుని త్వరలోనే సర్దుబాటు చేసేస్తాను, నాకు అత్యవసరం వచ్చిందని డబ్బు తీసుకున్నాడు. ఓకే, ఇతను సినిమా డైరెక్టర్, క్రేజ్ ఉంటుంది కదా, అవును, ఆ క్రేజ్ మీద వాళ్ళు ఇచ్చారు. ఇస్తాడులే ఏముందో ఎక్కడ పోతాడని. వాళ్ళు తిరిగి అప్పుడు ఛానల్ అయిపోతుంది, సంవత్సరాల పైన కట్టారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో రాకుండా, వాళ్ళకి సమాధానం చెప్పకుండా, వాళ్ళకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా లేరని చెప్పిచ్చేస్తున్నాడు. ఇక వాళ్ళు మంచి టైం చూసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి శుభ్రంగా కుమ్మి కుదేశారన్నమాట. కొట్టారు ఆర్జీవి గారు ఎరగా మరగా. ఆ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందంటే కోటిపిల్లి తీర్థంలో జీళ్లు చేసినట్టు ఉంటుంది. తెలుసా మీకు జీళ్ళు అంటే? అవునండి, మొత్తం అంటే బెల్లం పాకం పట్టి దాన్ని ఒక ఊసకు తగిలిచ్చి లాగి మళ్ళా దండేసి మళ్ళా లాగి మళ్ళా దండేసి మళ్ళీ లాగుతూ ఉంటారు, సాగదీసేస్తారు. తర్వాత దాన్ని ముద్ద కింద చేసి రాడ్ కింద చేసి ముక్కల కింద కొట్టేస్తారు దాన్ని. తర్వాత పీట వేసి నొక్కుతారు నూపప్పు అద్ది ఆ రౌండ్ రావడానికి. చూసారు ఎంత ప్రాసెస్ ఉందో, అంత ప్రాసెస్ చేసారు అతనికి. అంటే అలానే మీద కూడా ప్రయోగించారు అసలు మామూలుగా కాదు. అప్పుడు ఈ పోలీసులు వచ్చిన సమయానికి అది జరిగింది. ఇతను ఈ పోలీసులు వచ్చారు కదా, పోలీసులు వచ్చినప్పుడు అతను ఇంట్లో లేడు, నిజంగానే లేడు. వీళ్ళు టెక్నికల్గా అన్ని చూస్తే పల్లా ఫామ్ హౌస్లో ఉన్నాడని చెప్పేసి లీక్ అయినాయి కదా వార్తలు. అది నిజమే. హైదరాబాద్ శంషాబాద్ ఏరియాలో ఫామ్ హౌస్లో పెట్టి ఇతను వేర కుమ్ముడు కుమ్ముతున్నారు అనేటువంటిది నిజం. పోలీసులు ఆ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు, కుమ్మి వాళ్ళు ఓరు బాబు వీడి గురించి పోలీసులు ఎదుగుతున్నారు, ఈ సోదికి వెళ్తే రంగు బయటపడినట్టు ఈ కుమ్ముడి విషయం పెద్ద అలరవద్దని చెప్పేసి వాళ్ళు పొరన్నా కొడుకొని వదిలేశారు. ఓకే, అర్థమైందా? ఇలాగే అన్నారంటే అని వదిలేశారు. వదిలేస్తే శుభ్రంగా పౌడర్ గీటర్ రాసుకుని
ఆ దెబ్బలు కన్నట్లు అమృతాంజనం జొల్లు బాంబు రాసుకుని శుభ్రంగా పెయిన్ కిల్లర్స్ వేసుకుని ముక్కుతో మూరుతో ఇంటికి వచ్చేసాడు. ఆ ముఖం చూసి ఎలా ఉందో చూడండి మీరు. ఇంటర్వ్యూలు ఇచ్చినాడు ముఖం తిన్నగా కూర్చోగలుగుతున్నాడు, ముడ్డి పగలగొట్టేశారు వాళ్ళు. ఓకే, అతను తిన్నగా కూర్చోగలుగుతున్నాడో చూడండి. అయినా ఓపిక్గా చాలా ఓపిక్గా ఇంటర్వ్యూలు ఇచ్చిండు. మరి పోలీసులు పట్టుకోవచ్చు కదా అంటాం. పోలీసు వాళ్ళు ఏం ఆలోచించారంటే అమ్మీడు ఒంటి నిండా దెబ్బలు కుమ్మేశారు వాళ్ళు, ఇప్పుడు పట్టుకెళ్ళారు వాళ్ళు వీళ్ళే కుమ్మేశారని చెప్పి అనుకుంటారు. పెద్ద పెంట అయిపోతుంది కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టు పెట్టాలా, కోర్టు పెట్టినట్టు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వైద్య పరీక్షల్లో వీడు వీళ్ళంతా కుమ్మేసినట్టు ఉన్నది అనుకో, ఈడమే పడిపోద్దని చెప్పేసి ఇది టక్కనేరా బాబు పట్టుకెళ్దాం నాకు. ఓకే, 2-3 వారాలు ఆగిందని పట్టుకెళ్తారు. అందుకు ఇది జరిగింది. ఓకే, ఇది చాలా మందికి తెలియక పోలీసులు తిట్టుకున్నారు. అందరూ నేను కూడా తిట్టాను పాపం, నాకు ఇవ్వాలని నిన్న తెలిసింది ఇది. ఓకే ఓకే, అర్థమైందండి. ఇది చాలా రిలయబుల్ సోర్స్ నుంచి స్పష్టంగా ఇది జరిగిన విషయం, ఇది వాస్తవం, యథార్థం. తప్పుడు సమాచారం కాదంటే తప్పుడు సమాచారం ఏమీ కాదు. వాళ్ళు ఎవరండి అంత టెక్నికల్ గా అది రివీల్ చేయలేరు, చేయకూడదు, చేయరాదు. ఓకే, అర్థమైందండి. ఎందుకంటే ఎంతో విశ్వాసంతో వాళ్ళు రివీల్ చేశారు, అది ఆ దృశ్యాలు చూపించారు. అది మరి ఇక మనం బయట పెడితే కరెక్ట్ కాదు. నేనని కాదు, వేరే నాకు చెప్పిన ఆయన, వాళ్ళ పేర్లు చెప్పకూడదు మనం. అంచేత మీరు ఇది జరిగిందని వినండి. రామ్ గోపాల్ వర్మ గారు కూడా దీన్ని ఖండించిన ఒకసారి నవ్వుకుని వదిలేని తప్ప దీని మీద సీరియస్గా తీసుకోకండి. కానీ జరిగిన వాస్తవం ఇది. అంచేత ఆయన ఏమైనా మాట్లాడతాడు, ఇక ముందు అన్నీ ఆపేస్తానని చెప్పాడు. కారణం ఏంటంటే 1కి 2 మడతలాడుతున్నాయి ఇప్పుడు అతనికి. పోలీసు వాళ్ళు వదిలేసినా వీళ్ళు మడతెట్టేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే పోలీసు వాళ్ళు మడతెట్టేస్తారు. నో వే అవుట్. ఓకే, నేను కథలు రాస్తాను, సినిమాలు చేస్తే నీ బుర్రలో గుజ్జు అయిపోయింది. నీకు ఎవరి కాళ్ళు నాకమన్నా లేకపోతే ఏదన్నా డ్యాన్స్లు వేయమన్నా, ఇప్పుడు బ్యాటరీ లేకుండా లైట్ వెలిగిద్దా? నువ్వు ఊరికే లైట్ వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నావు, అవన్నీ జరగదు. ఆ జరగని పనులు ఊరికే చావ తక్కువ యావ ఎక్కువ ఉంది నీకు. ఓకే, అర్థమైందా? ఇంకా అవన్నీ ఊరికే అలా ప్రదర్శన చేసుకుంటా నీ వికృత శాస్త్రలో చేసుకుంటాం తప్ప వేరే వాటికి కూడా ఛాన్స్ లేదు. అవి చేస్తే కూడా కేసెట్టేస్తారు నీ మీద. ఓకే, ఆరంభించాలంతే. ప్రారంభమైన తర్వాత నీ మీద దాడి ప్రారంభమైన తర్వాత నీ వల్ల నష్టపోయినారు, కష్టపడ్డ వాళ్ళు, నువ్వు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, నువ్వు వేధించిన వాళ్ళు అందరూ కూడా వరుస పెట్టి వచ్చేస్తారు లైన్లోకి. నీ కథ ముగిసింది. అంటే ఆర్జీవికి చాలా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి సమాజంలో. పెద్ద వ్యక్తి అంటే సినిమా ఇండస్ట్రీ ఏ పరిచయం ఉన్నా వాళ్ళందరూ కూడా ఎవరన్నా అంటారు. నీకు ఇప్పుడు నేను నీ ఫ్రెండ్, నీకు తెలుసు, నీ ఒంటి నిండా పెంట రాసుకుని నా దగ్గర సెకండ్ ఇస్తే తెచ్చుకుంటానా? లేదు కదా. నువ్వు ముందు చేయగడుకుని రా అంటాను, ఎంతో కొంత మంచివాడిని అయితే నేను. లేదనుకో నువ్వు ఎవరు నువ్వు అని చెప్పి దూరంగా పొమ్మంటావు. అది జరుగుద్ది. మొత్తానికైతే మరి ఆర్జీవి గారికి బాగానే జరిగిన మర్యాదలని జరిగాయి. బ్రహ్మాండం జరిగింది. అఫీషియల్గా జరగాలి, అది అన్అఫీషియల్గా జరిగింది. అది కూడా డబ్బుకు సంబంధించి. ఇది సమాజానికి పట్టిన చీడ వదిలించే కార్యక్రమం పోలీసులు చేయాలి. మరి మాట్లాడి ఎందుకంటారు మరి బయటకు అంటాడండి. ఇప్పుడు కోర్టుకు వెళ్తే కూడా కోర్టు కూడా క్షమించదు. ఎందుకంటే మొన్న ఒక ఆయన కోర్టులో కేసు వేసాడు. సోషల్ మీడియా దాని మీద ఎలాగా కేసు కడతారంటే అతను బాబాయ్ నువ్వు ముందు 50,000 కట్టన్నారు ఫైన్. అసలు ఇతను కూడా వేయాలి కేసు ఫైన్. ఇలాగా నేను ఎలా మాట్లాడానండి, ఇలా ఫోటో మార్పింగ్లు చేశాను, ఇలా నా ఇష్టం చేష్టలు చేశాను, ఇతని చేష్టలన్నీ కోర్టు జడ్జి గారు చూపించాలా. ఇది ముందు అర్జెంటుగా తీసుకెళ్ళి రిమాండ్ వేసేసి బెయిల్ లేకుండా నాన్ బెయిలబుల్ పెట్టేసి తిరిగి ఫైన్ కూడా వేస్తారు. ఇప్పుడే కట్టమంటారు. మొత్తానికి నువ్వు ఇప్పుడు కట్టి కదని అంటారు. అంత తప్పు చేసాడు ఇతను. నోరు ఉంది కదా, చెయ్యి ఉంది కదా, ఓ పాపులారిటీ ఉంది కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎవరి మీద పడితే వాడి మీద, సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద నీ ఇష్టం అన్నట్టు రెచ్చిపోతే చూస్తూ ఊరుకుంటారా? ఏదో రోజు మడత పడద్దు వాళ్ళకి. అలాగే ఇతనికి పడింది. మరి ఇంత మడతపడినా మీరు చెప్పిన విధంగా ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నాడు. అదే దాన్ని కవర్ చేసుకుంటా ఏం చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకో రౌండ్ ఎక్కువ వేస్తారు వాళ్ళు ఈసారి మళ్ళీ అంటారు. ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్. మరి ఒక ఆర్జీవి లైఫ్ ఇక నుంచి కొత్త చాప్టర్ ఏ విధంగా మరి యూటర్న్ తీసుకోబోతుందో. థ్యాంక్ యూ సార్.